మెగాస్టార్ చిరంజీవి గారు రాజకీయాల నుంచి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో బాక్సాఫీస్ ముందుకు వస్తున్నారు. కానీ అందులో ఏ సినిమా కూడా మెగాస్టార్ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి గారు నటించిన బాల్తీరు వీరయ్య సినిమా తప్ప మిగిలిన ఏ సినిమాలు కూడా చిరంజీవి గారి స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. పాన్ ఇండియా సినిమాగా వచ్చినటువంటి సైరా తెలుగులో హిట్ అయినా కూడా ఇతర భాషల్లో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి బోలా శంకర్, ఆచార్య వంటి సినిమాలు చిరంజీవి గారి స్టామినాను మరింత దెబ్బకొట్టాయి. అలాంటి చిరంజీవి గారు యంగ్ డైరెక్టర్ వశిష్ఠతో కలిసి చేస్తున్నటువంటి సినిమా విశ్వంబర. ఈ సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ రామ్ చరణ్ గేమ్ చేంజర్ కారణంగా చిరు సినిమా అయితే వాయిదా పడింది. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా యొక్క కొత్త రిలీజ్ డేట్ను అనుకున్నంత స్థాయిలో ప్రకటించలేకపోయారు మేకర్స్. మధ్యలో వేసవి ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించినా తర్వాత అది కూడా తుస్మనిపించారు. అలాగే చాలా కాలం తర్వాత చిరంజీవి గారి నుంచి వస్తున్నటువంటి స్ట్రైట్ సినిమా కూడా ఇదే. అలాగే భారీ విజువల్ ట్రీట్ మూవీ కావడంతో మొదటి నుంచి సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ ఉగాదికి అనుగుగా ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఎదురు చూశారు కానీ వారికి డిసప్పాయింట్ మిగిలింది. అయితే ఇప్పుడు శ్రీరామనవమి సందర్భంగా అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో మెయిన్గా అప్డేట్ సినిమా రిలీజ్పై ఓ క్లారిటీ ఏమన్నా వారు కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ స్పెషల్ డేకి మేకర్స్ ఏమన్నా ప్లాన్ చేశారో లేదో అన్నది వేచి చూడాలి. ఇక ఈ సినిమాని యువి క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్గా త్రిష నటిస్తుండగా ఆస్కార్ అవార్డు విన్నింగ్ గ్రహీత ఎంఎం కీరవాణి గారు విశ్వంబర సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.